అయితే మరోసారి సిట్ నోటీసులు ఇవ్వడంపై కేసీఆర్ సమాలోచన చేస్తున్నారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డితో సమావేశమయ్యారు. 7 గంటలుగా సమావేశం కొనసాగుతోంది. ఫిబ్రవరి 1 నందినగర్ నివాసంలో విచారిస్తామని సిట్ చెప్తోంది. దీంతో నందినగర్ నివాసానికి వెళ్లాలా వద్దా అన్న అంశంపై నేతల అభిప్రాయాన్ని కేసీఆర్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. విచారణ సందర్భంగా వ్యూహం, విచారణ తర్వాత కార్యాచరణపై చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఎర్రవల్లి ఫామ్ హౌస్లో విచారించాలన్న కేసీఆర్ విజ్ఞప్తి సిట్ తిరస్కరించింది. దీంతో సిట్ అధికారులు నోటీసులు ఇచ్చాక కేసీఆర్ రిప్లై ఇచ్చే అవకాశం ఉంది. మరోసారి సిట్ నోటీసులపై కేసీఆర్ సమాలోచన చేస్తున్నారు. ప్రస్తుతం ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి మెదక్ నుంచి మా కరెస్పాండెంట్ రాము జాయిన్ అవుతున్నారు. రాము, ఏంటి ఆల్మోస్ట్ 7 గంటలుగా ఇంకా చర్చలు సాగుతున్నాయని చెప్తున్నారు. జగదీష్ రెడ్డి ముందు నుంచి ఉన్నారు, కేటీఆర్ బ్యాక్ గేట్ నుంచి వెళ్ళారని చెప్పారు, హరీష్ రావు కూడా ఉన్నారని చెప్తున్నారు. ఇంకెవరైనా ఉన్నారా వాళ్ళ సమాలోచనలో? సతీష్, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోనే సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత అయినటువంటి కేసీఆర్ చుట్టే తిరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. అయితే నిన్న హైదరాబాద్ నందినగర్ లోని తన కేసీఆర్ నివాసానికి వెళ్లిన చిట్టు అధికారులైతే కేసు విచారణకు హాజరు కావాలంటే ఆయనకు నోటీసులు అందజేసిన పరిస్థితి మనకు తెలిసిన విషయమే. అయితే ఈ రోజు ఏదైతే శుక్రవారం రోజు 3 గంటలకు విచారణ కొనసాగిస్తామని అధికారులు అయితే నోటీసులో పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ సిట్ నోటీసులపై అయితే కేసీఆర్ అయితే స్పందించారు. దీనిపైన ప్రస్తుతం రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు అయితే జరుగుతున్న నేపథ్యంలో అయితే ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో నేను విచారణకు హాజరు కాలేనని అయితే లేఖలో స్పష్టం చేశారు. అందువల్లనే మరో తేదీ వాయిదా వేయాలన్నట్టయితే అధికారులను అయితే కోరినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ మరోసారి అయితే సీటు నోటీసులపై అయితే మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, అదే విధంగా జగదీష్ రెడ్డి అయితే ఈ రోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. అయితే మాజీ సీఎం కేసీఆర్ తో కూడా సమావేశమయ్యారు. మధ్యాహ్నం నుంచి మొదలైనటువంటి ఈ సమావేశం 7 గంటల పాటు సమావేశం సుదీర్ఘ సమావేశం అయితే కొనసాగిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే ఫిబ్రవరి 1వ తేదీన అయితే నందినగర్ నివాసంలో విచారణ కొనసాగిస్తామని మరోసారి సీట్ అధికారులు అయితే కేసీఆర్ కు తెలిపినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే తనను విచారించాలన్నట్టయితే అధికారులను కోరిన పిమ్మట అయితే అయినప్పటికీ అయితే కేసీఆర్ ఏదైతే ఫామ్ హౌస్ లో విచారణ చేయాలన్న అభ్యర్థన అయితే సీట్ అధికారులు అయితే తిరస్కరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో దుమారం కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఏదైతే నందినగర్ లో తన నివాసమైనటువంటి నందినగర్ లో అందుబాటులో ఉండాలన్నట్టయితే ఏదైతే ఆదివారం రోజు 3 గంటల సమయంలో అయితే వీరిని విచారిస్తామన్నట్టయితే అధికారులు సీట్ అధికారులు ఇప్పటికే కేసీఆర్ కు తెలియజేసినటువంటి పరిస్థితి కూడా నెలకొంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ విచారణ కేసులు అత్యంత కీలకంగా మారబోతుందన్నట్టయితే ఈ యొక్క రాష్ట్ర రాజకీయాల్లో అటు బీఆర్ఎస్ నాయకులు కూడా ఇప్పటికే పలు ఏరియాల్లో ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ ఇప్పటికే కేసీఆర్ ఏదైతే కేటీఆర్ మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, అలాగే సంతోష్ కుమార్ లను కూడా సీటు అధికారులు ఈ సీటు విచారణ అయితే కొనసాగించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే వీరిని విచారించిన నేపథ్యంలోనే వీరు అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను విచారించేందుకైతే ఈ యొక్క కాలం అయితే ఏదైతే తాను కేసీఆర్ కోరుకున్నటువంటి పరిస్థితుల్లో తిరస్కరించారు. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఆదివారం అయితే 3 గంటల ప్రాంతంలో విచారణకు రెడీగా ఉండాలన్నట్టయితే సీట్ అధికారులు అయితే కేసీఆర్ కు తెలిపినటువంటి పరిస్థితి ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ రాము. మొత్తంగా సిట్ దూకుడు కనిపిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఆల్రెడీ కొంత గడువు కావాలని కేసీఆర్ కోరడంతో కొంత సమయం ఇస్తారేమని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ జనరల్గా ఈ రోజు అయితే అటెండ్ అవ్వాలి, కొంత సమయం కోరడంతో ఇంకొంచెం టైం ఎక్స్టెండ్ అవుతుంది అనుకున్నారు. బట్ ఒక్కరోజు మాత్రమే గ్యాప్ ఇచ్చింది. ఫిబ్రవరి 1న అది కూడా నందినగర్ నివాసంలోనే విచారిస్తామని సిట్ మరోసారి నోటీసులు కాసేపట్లో ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. అట్ ద సేమ్ టైం అటు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కూడా కేసీఆర్ అటు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డితో సమావేశం కూడా